వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాహితం. నేను ఝాన్సీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా పుట్టపర్తి సత్యసాయి 96వ జయంతి సంబరాలు చేసుకున్న మేడ్చల్ కూకట్పల్లి సమితి సభ్యులు. అధిక ఫీజుల వసూలుపై ఏబీవీపీ ఆగ్రహం. సిరిసిల్లలోని శ్రీ చైతన్య పాఠశాల ఎదుట ధర్నా. జనగామ పెంబర్తి ప్రధాన రహదారిపై టైరు పంచర్. మరో కారును ఢీకొట్టిన కారు, నలుగురికి తీవ్ర గాయాలు. స్వతంత్రుల నామినేషన్ల చించివేత. రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత. స్కూల్ బస్సు ప్రమాదంతో స్పందన. వికారాబాద్ లో వాహనాలన్నీ తనిఖీ చేసిన అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే పుట్టపర్తి సత్యసాయి 96వ జయంతి వేడుకలు విశ్వవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కలియుగ వైకుంఠమైన పుట్టపర్తితో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సత్యసాయి భక్తులు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా మేడ్చల్ కూకట్పల్లి సమితిలో నిన్న సాయంత్రం కేక్ కట్ చేశారు, భోజనాలు చేశారు, ఉయ్యాల పాటలు పాడారు, భక్తి తన్మయంతో పరవశులయ్యారు. హారతి ప్రసాద వితరణతో కార్యక్రమాన్ని ముగించారు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయడంపై ఏబీవీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిరిసిల్లలోని శ్రీ చైతన్య పాఠశాల ఎదుట ఆ సంస్థ నేతలు ధర్నా నిర్వహించారు. పేరెంట్స్ కమిటీ నియమించలేదని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ విద్యా సంస్థలు నిరుపేదల రక్తం పీల్చుకుంటారంటూ మండిపడ్డారు. ఇకనైనా యాజమాన్యాలు తమ వైఖరిని మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రజల దగ్గర మీరు ఎక్కువ ఫీజులు తీసుకుంటారనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చినాం. మీరు ఆన్లైన్ గీన్లైన్ నయాత మొత్తం పైసలు ఏం తీసుకుంటారో వాళ్ళు కంపల్సరీ ఒక బుక్ ఉండాలి. ఆ బుక్ మీద పేరెంట్స్ సైన్ ఉండాలి ఫీజు కట్టిన తర్వాత. అర్థమవుతుందా? మీరు సార్ మీరు పత్రికా ప్రకటన ఇవ్వండి. ఒకటి ఏంటంటే సిరిసిల్ల జిల్లా లోపల ఎలాంటి ఒక ఇది పర్మిషన్ లేదు. మొత్తం ఎంఈఓ గారు చేతి మీద నడుస్తుంది. మొత్తం ఉండే సార్ ఒకటి ఉండే. ఇంకోటి విషయం, ఎల్లారెడ్డిపేటలో ఎలాంటి పర్మిషన్ లేకుండా శ్రీ చైతన్య నడుస్తుంది. దానిపై శ్రీ చైతన్య పేరు మీద నడుస్తుందని మా దృష్టికి రాలేదు సార్. మీకు కంప్లైంట్ అయితేనే దాన్ని నోటీస్ ఇచ్చినాము. చర్యలు తీసుకుంటారో మీరు విద్యార్థి తల్లిదండ్రుల వైపు ఉంటారా, కార్పొరేట్ స్కూల్ వైపు ఉంటారో చూస్తాం. మేము చూస్తాం సార్. ఏబీవీపీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ చైతన్య పాఠశాల కార్పొరేట్ పాఠశాల పైన ఈరోజు అధిక ఫీజులు వసూలు చేస్తున్న విషయం పైన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎలాంటి పేరెంట్ కమిటీ లేకుండా, ఎలాంటి పేరెంట్స్తో తీర్మానం చేయకుండా ఇష్టానుసారంగా ఫీజులను వేలల్లో వసూలు చేస్తూ ఈరోజు నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రులను రక్తం పీడుస్తున్న శ్రీ చైతన్య పైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు జిల్లా లోపల ఎల్లారెడ్డిపేట మండలంలో డాక్టర్ కేవీఆర్ స్కూల్ అనే పేరు మీద ఒక పేరు పైన పెట్టి శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్ ఎల్లారెడ్డిపేట నడుస్తూ ఉంది. దీనిపైన అనేక సార్లు ఏబీవీపీ ఆధ్వర్యంలో డిఓ గారికి ఎంఈఓ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎప్పుడు కూడా స్పందించలేదు. అలాగే ఈ శ్రీ చైతన్య పాఠశాల అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే విషయం పైన అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు కూడా స్పందించలేరు. ఈరోజు
ఎల్కేజీకి 9,000 అని ఇక్కడ చూపెడుతూ పేరెంట్ దగ్గరేమో 22,000 ఫీజు తీసుకుంటూ రిసిప్ట్ మీద చూపెట్టిన ఎంఓ గారికి. ఇంతవరకు కూడా ఎంఓ గారు ఈరోజు కార్పొరేట్ స్కూళ్లకు ఒక తొత్తుగా మారిన ప్రైవేట్ స్కూళ్లకు వాళ్ళు నడిపిస్తూ ఉన్నాడు. ఈ జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలకు అలాగే కార్పొరేట్ పాఠశాలకు ఏబీ ఒక ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిరుపేద విద్యార్థులను ఈరోజు తల్లిదండ్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే తప్పకుండా అలాంటి కార్పొరేట్ పాఠశాల పైన ప్రైవేట్ పాఠశాల పైన భౌతిక దాడులు తప్పవని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. దీనిపైన వెంటనే ఎంఓ గారు డిఓ గారు రెస్పాన్స్ అయి చర్యలు తీసుకోవాలి. చర్యలు ఇట్లా తీసుకోకుంటే రానున్న రోజులు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, జిల్లా లోపల కావచ్చు, అనేక ఉద్యమాలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాము. జనగామ మండలం పెంపర్తి ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఓ కారు టైరు పంచర్ అయింది. దీంతో అదుపు తప్పిన ఆ కారు మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ కారులో మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన స్థానికులు నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. గాయాల పాలైన వారిని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ పక్క ఉన్నాడు అక్కడి వచ్చి లేదు అటు ఉంది నీరుకెళ్ళి పడదు నీరుకెళ్ళి వరద పీడిత ప్రాంతాల పర్యటనకు టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆయన కడప చేరుకున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. రంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి షంపీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో వారికి మద్దతుగా భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు. ఆ సమయంలో అక్కడికి నామినేషన్ వేసేందుకు వచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థులను అడ్డుకున్నారు. వారి నామినేషన్ పత్రాలను చింపివేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అర్థమైంది.
ప్రమాదాలు జరిగేంత వరకు అధికారులు తనిఖీలు స్పందించరు. వికారాబాద్ పట్టణంలో నిన్నటి స్కూల్ బస్సు ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ప్రైవేటు స్కూల్ వాహనాలను, ఆటోలను తనిఖీ చేశారు. పరిమితికి మించి వెళ్తున్న వాహనాలను ఆపి విద్యార్థులను కిందికి దింపి పంపించారు. పరిమితి దాటితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా టీచర్లు ఉన్నారా ఇలా మీరున్నారా? పిల్లల దగ్గర ఉండండి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్నాపూర్ ప్రాజెక్టులో సబ్సిడీ చేపపిల్లను వేశారు. 2,67,000 చేపపిల్లల్ని నీటిలో వదిలిపెట్టారు. పరిగి గంగపుత్ర సంఘ్ సభ్యులు వికారాబాద్ జిల్లా ఏడి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ వైఖరిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మల్లాపూర్ మండలం గొర్రపల్లి గ్రామం రోడ్డుపై బైఠాయించారు. ఈరోజు మల్లాపూర్ మండలంలోని గొర్రెపల్లి గ్రామంలో రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. అయితే 10 రోజుల నుంచి ఇక్కడ కొనుగోలు చేయడం బంద్ చేసిర్రు, కాంటాలను నిలిపేసిర్రు, మ్యాచర్ యూసులు బంద్ చేసిర్రు, కటింగులు అనుకుంటా అది అనుకుంటా రైతులు నిలువెత్తు దోపిడీ చేస్తున్నారు. ఒక్కొక్క సంచికి 43-44 కిలోలు జోకుతున్నారు.
రైతు లేనిదే రాజ్యం లేదని ప్రభుత్వాలు చెప్తుంది. కాకపోతే తాలు పేరు తప్ప పేరు మొత్తం రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. రైస్ మిల్లుల్లో దళారులు రాజకీయ నాయకులు అందరూ కుమ్మక్కై రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ అరాచక పాలనకు ముగింపు ప్రజలు ముందర మొత్తం ముగింపు పలక తప్పదు. ఈ రైతు ఎద్దేడిసిన నిమిషం రైతన్య రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదు అని మన పూర్వీకులు చెప్తున్నారు. ఇది కూడా మనకు రైతులకు మొగుళ్ళు అవుతున్నాయి, వర్షాలు పడుతున్నాయి. ఒక్క నాయకునికి కూడా చిత్తశుద్ధి లేదు, ఎవరు కూడా పట్టించుకుంటే నాదులే లేడు. ఎన్ని రోజులే ఇప్పుడు సంవత్సరం వెళ్ళకుండా వారం రోజులు మ్యాచ్ కూడా ఇస్తలేరు. చూసినా కానీ పట్టించుకుని లేరు. ఇక్కడ నాదులు మొత్తం వడ్లు వర్షాలు పడుతున్నాయి, వడ్లేమో అక్కడ ఉండిపోతున్నాయి. మాకేంటంటే ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు రైస్ మిల్ వాళ్ళు 42 కిలోలు తీసుకుంటామని అంటున్నారు. మాకేం బాగా తప్ప ఏరెత్తున్నాం, జాలి పడుతున్నాం, అన్నీ చేసినా కానీ తిరిగి మళ్ళీ 42, 43 అనే మాట మాట్లాడుతుంది. మళ్ళీ ఏమనంటే ఆపేత్తుండ్రు, అడిగిన కడ కట్టింగ్ పుట్టింగ్ అంటున్నారు. తెచ్చుకో లేకపోతే లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అల్పాహారంలో పురుగులు దర్శనమివ్వడంతో విద్యార్థులు కడుపు కాల్చుకోక తప్పలేదు. ఈ పరిణామం వికారాబాద్ జిల్లా యాలాల మండలం మహాత్మా జ్యోతి బాపులే సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. ఉదయం అల్పాహారం చేసేందుకు వచ్చిన విద్యార్థులకు ఉప్మాలో పురుగులు కనిపించాయి. దీంతో ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. అల్పాహారంలో పురుగులు ఉన్నట్లు గుర్తించిన ప్రిన్సిపల్ గుట్టుచప్పుడు కాకుండా పారేసేందుకు యత్నించాడు. ఈ కారణంగా విద్యార్థులు ఆకలితో నకనకలాడారు. పాఠశాలలో పౌష్టికాహారాన్ని అందిస్తామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవాలని కోరారు. నీలచారు అన్నం వడ్డిస్తున్నారని అధికారులు పట్టించుకోవడం లేదని తమ గోడుని ఆలకించాలంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా పట్నం మహేందర్ రెడ్డి, సుంకరి రాజు మరో సెట్ నామినేషన్లు దాఖలు చేశారు. వారి వెంట జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, ఆర్కేపుడు గాంధీ, మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు వాణిదేవి, జనార్దన్ రెడ్డి ఉన్నారు. వేరే వాళ్ళు ఉండకుంటారా ఎరకదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం.
ఘనంగా పుట్టపర్తి సత్యసాయి 96వ జయంతి సంబరాలు చేసుకున్న మేడ్చల్ కూకట్పల్లి సమితి సభ్యులు. అధిక ఫీజుల వసూలుపై ఏబీవీపీ ఆగ్రహం. రాజన్న సిరిసిల్లలోని శ్రీ చైతన్య పాఠశాల ఎదుట ధర్నా. జనగామ పెంపర్తి ప్రధాన రహదారిపై టైరు పంచర్. మరో కారును ఢీకొట్టిన కారు, నలుగురికి తీవ్ర గాయాలు. స్వతంత్రుల నామినేషన్ల చించివేత. రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత. స్కూల్ బస్సు ప్రమాదంతో స్పందన. వికారాబాద్ లో వాహనాలన్నీ తనిఖీ చేసిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.